రవితేజ గారి ఈగల్ మూవీని అయితే సంక్రాంతి పోటీ నుంచి అయితే తప్పించి ఇంకో డేట్ కి అయితే పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మూవీ టీం అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. అసలు అయితే ఏం జరిగింది, మరి మూవీని అయితే సంక్రాంతి నుంచి అయితే తప్పించడం కరెక్ట్ అనుకుంటున్నారా లేదా అనుకుంటున్నారా అని చెప్పేసి మీకేమనిపిస్తుందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దానికన్నా ముందు అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు అయితే కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే డెఫినెట్ గా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి ఒకవేళ ఈగల్ మూవీని కనుక అయితే నిజంగానే అయితే సంక్రాంతి పోటీ నుంచి అయితే తప్పించి పోస్ట్ పోన్ చేస్తే కనుక అయితే దీనికన్నా మంచి డిసిషన్ అయితే మూవీ టీమ్ అయితే ఉండదని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటికే థియేటర్స్ విషయంలో ఒక గుంటూరు కారం మూవీకి తప్ప అయితే వేరే మూవీస్ కి అయితే ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారో కూడా అయితే అంత క్లారిటీగా అయితే అస్సలైతే లేదు. మరి ఇప్పటికే సంక్రాంతికి అయితే చూసుకున్నట్టయితే 12th రోజు అయితే గుంటూరు కారం మూవీ, అదే రోజు అయితే హనుమాన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. మరి అదే డేట్ రోజు 12th రోజు కెప్టెన్ మిల్లర్ కూడా అయితే వస్తుందని చెప్పేసి అఫిషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంతేకాకుండా అయితే 13th రోజు అయితే నెక్స్ట్ డేనే మరి ఈగల్ మూవీ అయితే ఉంది. మరి అదే రోజు అయితే సైంధవ్ మూవీ గానీ, ఆ తర్వాత అయితే నా సామిరంగ మూవీ గానీ బ్యాక్ టు బ్యాక్ అయితే మూవీస్ అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ మూవీస్ మధ్యలో ఈగల్ మూవీ పడితే కనుక అయితే డెఫినెట్ గా అయితే అంత ఎక్కువ థియేటర్స్ అయితే అసలు అయితే దొరకవని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. సేమ్ ఈగల్ పరిస్థితి ఎలా అవుతుంది అంటే టైగర్ నాగేశ్వరరావు మూవీ పరిస్థితి లాగా అయితే అవుతుంది. మరి ఆ మూవీస్ కి అయితే థియేటర్స్ కూడా అయితే అంత ఎక్కువ కూడా అయితే ఇవ్వలేదు. సేమ్ టు సేమ్ అయితే ఈగల్ అయితే మళ్ళీ సంక్రాంతి బరిలో దిగితే కనుక అయితే ఈ మూవీకి కూడా అయితే థియేటర్స్ అయితే అంత ఎక్కువ అయితే దొరికాయి. హిట్ అవ్వాల్సిన మూవీ కూడా అయితే ఖచ్చితంగా అయితే ఆపయ్యే అవకాశాలు కూడా అయితే ఉంటాయని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి గుంపులో గోవిందల కన్నా రావడం కన్నా అయితే సోలోగా వచ్చింది బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. మరి అలా కుప్పలుగా మూవీస్ అయితే వచ్చినప్పుడు అందులో ఈగల్ పడితే కనుక అయితే హిట్ అవ్వాల్సిన మూవీ కూడా అయితే డెఫినెట్ గా అయితే ఫ్లాప్ గా అయితే అవుతుంది. మరి టైగర్ నాగేశ్వరరావుకి అయితే అంటే పరిస్థితి అయిందో ఆల్రెడీ అయితే మీ అందరికి తెలిసిన విషయమే. మరి అలా జరగద్దు అంటే ఈగల్ మూవీ పోస్ట్ పోన్ చేసుకుందే బెటర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మూవీని పోస్ట్ పోన్ చేస్తే చాలా మంది మాట్లాడే మాటలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మూవీలో కంటెంట్ లేదు కాబట్టి మూవీని అయితే సంక్రాంతి నుంచి అయితే తప్పించి పోస్ట్ పోన్ అయితే చేశారు. లేదంటే వేరే మూవీస్ అయితే చూసి అయితే భయపడి ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ చేశారని చెప్పేసి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు అయితే మాట్లాడతారు. మరి నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఏం మాట్లాడారు కాబట్టి మనకు మన హీరో సినిమాలు అయితే డెఫినెట్ గా అయితే బాగుండాలని చెప్పేసి మనమైతే కోరుకుంటాం. మరి ఇప్పుడైతే ఈగల్ మూవీ టీమ్ అయితే February 9th రోజు అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఆ డేట్ కి కనుక అయితే పోస్ట్ పోన్ చేస్తే కనుక అయితే ఒక మంచి డిసిషన్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు అయితే మనం అయితే తగ్గడంలో అయితే తప్పేం లేదని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. డెఫినెట్ గా సోలో రిలీజ్ వల్ల అయితే కలెక్షన్స్ కూడా అయితే ఎక్కువగానే అయితే వస్తాయని చెప్పేసి అయితే మనం అయితే చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికైతే మనం అయితే సదర్ కలెక్షన్స్ అయితే ఒకసారి అయితే చూసుకున్నట్టయితే సోలో రిలీజ్ కనుక ఉంటే ఇప్పటికే సింపుల్ గా అయితే 1000 కోట్లు అయితే పక్కన పెట్టేస్తుండే సింపుల్ గా అయితే. డంకితో పోటీ ఉండడం వల్ల అయితే నార్త్ లో మనకైతే థియేటర్స్ అయితే ఎక్కువ దొరకకపోవడం వల్ల నార్త్ వల్ల అయితే సలార్ సినిమాని తొక్కడం వల్ల అయితే ఇంకా రావాల్సిన కలెక్షన్స్ అయితే రాలేవని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. లేదంటే సింపుల్ గా అయితే 1000 కోట్లు లేదంటే 1200 నుంచి 1500 కోట్లు అయితే సింపుల్ గా అయితే పక్కన పెట్టేస్తుండే. ఇప్పటికే బాహుబలి 1 రికార్డ్స్ అయితే లేపేసింది. మరి ఒకవేళ సోలో రిలీజ్ ఉంటే ఎన్ని వేల కలెక్షన్స్ వస్తుండే ఒకసారి అయితే మీరైతే ఊహించుకోండి. మరి అదే పరిస్థితి అయితే ఈ మూవీకి రావద్దంటే హ్యాపీగా అయితే మూవీని అయితే పోస్ట్ పోన్ చేసుకొని సోలో రిలీజ్ అయితే చేసుకుంది బెటర్. మూవీకి అయితే కలెక్షన్స్ కూడా అయితే అప్పుడైతే మంచిగా అయితే వస్తాయి కాబట్టి మరి అదైతే బెస్ట్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో, ఫ్యాన్స్ ఎలా అనుకుంటున్నారో డెఫినెట్ గా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మరి ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి.